హలో, హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అయితే మీకు ఒక్కో కాన్సెప్ట్ గురించి ఒక్కో క్లాస్ అనేది చెప్పడం అనేది జరుగుతుందని చెప్పాను. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి సెకండ్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి, సెకండ్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ గురించి తెలుసుకునే ముందు మనం అసలుకి ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. మనకి ఎగ్జామ్ అంటే మనకి టెక్నీషియన్ సిలబస్లో జస్ట్ ఈ ఒక పాయింట్ మాత్రమే ఇచ్చాడు. ఏ పాయింట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ అని మాత్రమే ఇచ్చాడు. మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ గురించి నేర్చుకుంటే సరిపోదండి. దీని సరౌండింగ్స్లో ఏమేం సిలబస్ కవర్ అవుతాయి అనేది మొత్తం కూడా తెలుసుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలి. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు హాలో కండక్టర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్లా ఈ కాన్సెప్ట్ గురించి సరౌండింగ్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అన్నిటి గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. కానీ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే ముందు అసలు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. అయితే ఒకసారి చూడండి, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, రెండు పాజిటివ్ ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయి, అలాగే రెండు నెగిటివ్ ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయి. అట్లా కాకుండా రెండు ఆపోజిట్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అని ఒకసారి చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 బెలూన్స్ అనేవి ఉన్నాయండి. చూడండి, 2 బెలూన్స్ అనేవి ఉన్నాయి. ఇది బెలూన్ ఏ, అలాగే ఇది బెలూన్ బి అనుకోండి. అయితే ఈ బెలూన్ ఏ యొక్క పాయింట్ ఛార్జ్ అనేది పాజిటివ్గా ఛార్జ్ అయి ఉంటే, అలాగే బెలూన్ బి యొక్క ఛార్జ్ అనేది నెగిటివ్గా ఛార్జ్ అయి ఉంటే ఈ రెండు మనకి అట్రాక్ట్ అవుతాయండి. ఇది మనం లాస్ట్ క్లాస్లో ఛార్జ్ గురించి చెప్పుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలా కాకుండా రెండు బెలూన్స్ అనేవి సేమ్ ఛార్జ్తో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనేవి రెండు ప్లస్ అంటే పాజిటివ్ ఛార్జ్తో ఉంటే ఆ రెండు రిపెల్ అవుతాయి అని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అలాగే రెండు నెగిటివ్ ఛార్జెస్ అయినా సరే రిపెల్ అవుతాయని మనం లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అనేది ఒకటి ఉందండి. అసలుకి ఈ ఎలా అట్రాక్ట్ అవుతుంది, ఎలా రిపెల్ అవుతుంది, ఏ కారణం వల్ల రిపెల్ అవుతుంది అనేది మనం కనుక చూసుకుంటే ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ ఫోర్స్, ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ అనేది బయటపడిద్ది. దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఒకసారి చూడండి క్లియర్గా. ఈ రెండు బెలూన్స్ అనేవి ఇక్కడ ఏ, బి, అలాగే సి. ఇక్కడ చూడండి, ఈ ఏ అనే కాన్సెప్ట్లో చూడండి, ఈ రెండు బెలూన్స్ ఏ అండ్ బి ఈ రెండు అనేవి అట్రాక్ట్ అవుతుంది. అలా అట్రాక్ట్ అవుతుంది అంటే కారణం ఏంటి? ఏదో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఈ రెండింటిని పుష్ చేస్తుంది దగ్గరికి. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏంటి? అలాగే ఈ ఆబ్జెక్ట్ బిలో చూడండి, ఏ అండ్ బి ఈ రెండు బెలూన్స్ అనేవి సేమ్ ఛార్జ్ అంటే పాజిటివ్గా ఛార్జ్ అయ్యాయి. ఇవి రెండు రిపెల్ అవుతున్నాయి. ఇలా రిపెల్ అవ్వడానికి కారణం ఏంటి? ఏదో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఈ రెండింటిని రిపెల్ చేస్తుంది. అలాగే ఈ ఆబ్జెక్ట్ ఏ అండ్ బి, ఈ బెలూన్ ఏ అండ్ బి చూడండి, రెండు నెగిటివ్గా ఛార్జ్ అవుతున్నాయి. ఈ రెండు కూడా రిపెల్ అవుతున్నాయి. ఎందుకు రిపెల్ అవుతున్నాయి? వీటికి ఇలా రిపెల్ అవ్వడానికి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది వీటికి సహాయం చేస్తుందండి. ఆ ఎక్స్టర్నల్ ఫోర్సే మనం ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటామండి. చూడండి, ఇది ఒకసారి క్లియర్గా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ కూడా ఇంకోటి ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి వీటిని మనం ఆపోజిట్ ఛార్జెస్ అంటాం. ఆపోజిట్ ఛార్జెస్. అలాగే ఈ రెండు సేమ్ ఛార్జెస్ అండి. రెండు పాజిటివ్ ఛార్జెస్ కానీ రెండు నెగిటివ్ ఛార్జెస్ కానీ ఈ రెండు సేమ్ ఛార్జెస్ కాబట్టి వీటిని లైక్ ఛార్జెస్ అంటాం. అయితే ఈ రెండు కాకుండా మనకి ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూట్రల్ ఆబ్జెక్ట్ ఉంది, అది ఏ. ఈ బెలూన్ అనేది ఏ అనే బెలూన్ న్యూట్రల్గా ఛార్జ్ అయ్యింది అనుకోండి. బి అనే బెలూన్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదైనా ఒకటి పాజిటివ్గా అయి ఉండొచ్చు, నెగిటివ్గా కానీ ఛార్జ్ అయి ఉండొచ్చు. సో ఇలా ఉంటే కూడా ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ అనేది జరిగిద్దండి. అంటే ఒక న్యూట్రల్ ఆబ్జెక్టు అలాగే ఇంకొక ఛార్జ్డ్ ఆబ్జెక్ట్, అది ఎయిదర్ పాజిటివ్, సారీ అండి రివర్స్ రాశాను,
ఇది న్యూట్రల్ ఆబ్జెక్ట్ అయితే ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్గా ఛార్జ్ అయిన ఆబ్జెక్ట్. అంటే ఒక న్యూట్రల్ ఆబ్జెక్ట్ కానీ లేదంటే ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్, ఈ రెండు అనేవి అట్రాక్ట్ అవ్వడం అనేది కూడా జరిగిద్దండి. సో మీకు ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ ఏ, కాన్సెప్ట్ బి అండ్ కాన్సెప్ట్ బి సి, ఈ 3 టాపిక్స్లోనూ మనకి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల అవి రిపెల్ అవ్వడం కానీ అట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అది ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏంటి అంటే మీకు ఎలక్ట్రిక్ ఫోర్స్ అండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఎలక్ట్రిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్లే ఆ బెలూన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం కానీ రిపెల్ అవ్వడం కానీ జరుగుతుంది. బెలూన్స్ అంటే నథింగ్ బట్ ఛార్జెస్. ఆ ఛార్జ్ అనేది అట్రాక్ట్ అవ్వడం కానీ రిపెల్ అవ్వడం కానీ వాటి వల్లే జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఒకసారి చూడండి, ఎలక్ట్రిక్ ఫోర్స్ గురించి డెఫినేషన్ అనేది రాద్దాం మనం ఇందాక అర్థం చేసుకున్న దాన్ని బట్టి. ఎలక్ట్రిక్ ఫోర్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, బెలూన్స్ రిపల్స్ అవ్వడం కానీ అట్రాక్ట్ అవ్వడం కానీ ఇది జరగడంకి కారణం ఏంటంటే ఎలక్ట్రిక్ ఫోర్స్. దీన్ని డెఫినేషన్ పరంగా రాసుకుంటే చూడండి ఒకసారి, ది రిపల్సివ్ ఆర్ చూడండి, ది రిపల్సివ్ ఆర్ అట్రాక్టివ్ ఫోర్స్ between two electric charges is called electric force. అయితే ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ని మనం ఏ సింబల్తో ఇంటిమేట్ చేస్తాం అనేది చూద్దాం. యాక్చువల్గా మనకి ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫోర్స్లో మనకి ఫోర్స్ అనేది ఉంది. అయితే ఫోర్స్కి మనకి యూనిట్స్ అంటే తెలుసు కదండి, న్యూటాన్స్. అయితే ఈ ఫోర్స్ని మనం ఎలక్ట్రిక్ ఫోర్స్ చూడండి ఒకసారి, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎట్లా రాసుకుంటామండి ఎలక్ట్రిక్ ఫోర్స్ అని. సో ఒకసారి మీరు కనుక చూసుకుంటే యూనిట్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫోర్స్కి యూనిట్స్ వచ్చేసి న్యూటాన్స్ అండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఉన్న రూల్స్ గురించి చూద్దాం. చూడండి, అసలుకి ఫోర్స్కి మనకి తెలిసి కదండి. యాక్చువల్గా మనం మెకానికల్ క్వాంటిటీస్ గురించి నేర్చుకునేటప్పుడు ఫోర్స్ అనేది మనకి ఫోర్స్ యొక్క యూనిట్స్ అనేవి మనకి న్యూటన్స్. సో అక్కడ ఆ ఫోర్స్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో అయ్యే నుంచి ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా మనకి అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫోర్స్ హ్యాజ్ ఎ డైరెక్షన్. And also న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్ని కూడా ఇది ఒబే చేస్తుందండి. క్లాస్ ఆఫ్ మోషన్ అంటే చూడండి, ఫోర్స్కి మనకి డైరెక్షన్ అనేది తెలుసు, డైరెక్షన్ అనేది ఉంటుందని. చూడండి, మనకి ఫోర్స్కి ఒక డైరెక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫోర్స్కి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటాయి. అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా న్యూమరికల్గా మనం ఆ ఫోర్స్ యొక్క వాల్యూని న్యూమరికల్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ ఇట్ ఓబేస్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్
డిపెండ్స్ ఆన్ అంటే నథింగ్ బట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్. చూడండి, ఏదైనా ఒక ఛార్జ్ యొక్క అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద చార్జ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ 2 ఆబ్జెక్ట్స్లో అంటే ఇది బెలూన్ ఏ అలాగే బెలూన్ బి, ఇలా 2 అనుకుంటే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ వన్ ఆఫ్ ద చార్జ్డ్ ఆబ్జెక్ట్స్. చూడండి, చార్జ్ ది అమౌంట్ ఆఫ్ చార్జ్ ది ఎలక్ట్రిక్ ఫోర్స్ strength of electric force is depends on one of the amount of charge in one of the charged object. అలాగే ఇంకొక వేరియబుల్ మీద ఇది ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. చూడండి, there's a bunch of digits with the overheads. Let's take it here where picture of those like calls up up on the water crossing this things on. అలాగే ఈ రెండింటి మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి కూడా మనం వేరియబుల్ చేయొచ్చండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ అంటే 2 చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి కూడా మనకి వాటి మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం కూలమ్స్ లా గురించి చూద్దాం. చూడండి, కూలమ్స్ లా. కూలమ్స్ లా కూలమ్స్ లా యొక్క డెఫినేషన్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 చార్జ్డ్ ఆబ్జెక్ట్స్. ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఆర్ రిపల్షన్ between 2 charged objects is directly proportional to the product of their charges. Directly proportional to the product of their charges and ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చూడండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ దేర్ సపరేషన్ డిస్టెన్స్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ దేర్ సపరేషన్ డిస్టెన్స్. ఒకసారి చూడండి, కూలమ్స్ లా స్టేట్స్ దట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. చూడండి, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ దేర్ సపరేషన్ డిస్టెన్స్. ఈ పాయింట్లు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. అయితే చూడండి, కూలమ్స్లని మనం మ్యాథమెటికల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే, కూలమ్స్లని మనం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్. చూడండి, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్. వాటి చార్జెస్ అంటే ఏంటండి, Q1 అలాగే Q2 అండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ దేర్ సపరేషన్ డిస్టెన్స్. అంటే చూడండి, డిస్టెన్స్ని మనం d² అనుకుంటే
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది సపరేషన్. ఒకసారి కూలమ్స్ల గురించి మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రెండు బెలూన్స్ అనేవి ఉన్నాయి, ఇది ఏ అలాగే ఇది బి అనుకుంటే వాటి మధ్య డిస్టెన్స్ అనేది డి అనుకుంటే వాటి యొక్క ఫోర్స్ లేదంటే వాటి యొక్క ఛార్జ్ చూడండి. ఫస్ట్ వాటి యొక్క ఛార్జ్ని Q1 అలాగే బెలూన్ బి యొక్క ఛార్జ్ని Q2 అనుకుంటే అప్పుడు వాటి మధ్య ఉన్న ఫోర్స్ అంటే ఇవి రెండు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి రిపెల్స్ అవుతాయి, అంటే లేదా నెగిటివ్ ఛార్జ్ అనుకోండి అట్రాక్ట్ అవుతాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఫోర్స్ని మనం అట్రాక్టివ్ ఫోర్స్ అవ్వచ్చు లేదా రిపల్సివ్ ఫోర్స్ అవ్వచ్చు. ఆ ఫోర్స్ మనం కనుక్కోవాలంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద product of the charges and is inversely proportional to the distance between them. అదే మనం రాయొచ్చు. ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్గా రాసుకోవడానికి F ఈక్వల్ టు K ఇంటూ Q1 ఇంటూ Q2 డివైడెడ్ బై డి స్క్వేర్ డిస్టెన్స్ అని ఇట్లా రాసుకోవచ్చు అండి. ఇక్కడ కే ఏంటి సార్ అంటే కే ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ లేదా సింపుల్గా చెప్పాలంటే కూలమ్స్ కాన్స్టెంట్. మనం ఇక్కడ ప్రపోర్షనాలిటీకి బదులు అంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటున్నాం కదండి. ఆ ప్రపోర్షనల్కి బదులు మనం ఇది మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కూలమ్స్ కాన్స్టెంట్ అనేదాన్ని మనం ఇక్కడ మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేస్తామండి. అయితే ఒకసారి ఇక్కడ చూడండి టెర్మినాలజీ గురించి చూద్దాం. Q1 ఈక్వల్ టు ఛార్జ్ ఆఫ్ అండ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ 1, Q2 ఈక్వల్ టు ఛార్జ్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2, అలాగే D ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అలాగే F ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఏమంట ఇట్ మీన్స్ ఛార్జ్ బిట్వీన్ టూ ఛార్జెస్ అని రాయొచ్చండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కే అనేది చెప్పుకున్నాం కదండి. కే అంటే ఏంటంటే కూలమ్స్ కాన్స్టెంట్ అనుకున్నాం. కూలమ్స్ కాన్స్టెంట్ అనుకుంటే ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అంటే 9.0 ఇంటూ 10⁻⁹ మీటర్ స్క్వేర్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అండి. కూలమ్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కూలమ్స్ కాన్స్టెంట్ అంటే 9.0 ఇంటూ 10⁻⁹ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనం చెప్పాలండి. అయితే ఈ కూలమ్స్ లాలో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇంకొకటి ఉందండి. రిలేషన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్టెన్స్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కూలమ్స్ లా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెండు బెలూన్స్ అనేవి ఏ అండ్ బి ఇట్లా ఉంటే ఏ అలాగే బి ఇట్లా ఇది ఏ అలాగే బి అనుకోండి, ఇది కూడా ఏ అలాగే బి అనుకుంటే ఒకసారి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చూడండి. ఇప్పుడు రెగ్యులర్గా వీటి యొక్క బెలూన్ ఏ యొక్క ఛార్జ్ Q1 అనుకుంటే బెలూన్ బి యొక్క ఛార్జ్ Q2, అలాగే రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం డీగా తీసుకుంటే ఇప్పుడు వీటి మధ్య ఫోర్స్ అనేది ఎఫ్గా తీసుకుందాం. ఇది కాన్సెప్ట్ 1 అయితే మన రెగ్యులర్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మనం చూడండి ఈ వీటి మధ్య ఉన్న ఫోర్స్ అనేది ఎట్లా అనేది చేంజ్ అయితే చూడండి. ఛార్జ్ యొక్క అంటే ఆబ్జెక్ట్ ఏ యొక్క ఛార్జ్ డబల్ అయితే 2Q1, అలాగే ఆబ్జెక్ట్ బి యొక్క ఛార్జ్ అనేది అట్లాగే ఉంటే Q2. వాటి మధ్య ఉన్న ఫోర్స్ అనేది ఏమైందంటే చూడండి, ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ మనకి ఫోర్స్ అనేది 500 2F అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏ యొక్క ఛార్జ్ అనేది 2 times అలాగే ఉంటే ఆబ్జెక్ట్ బి యొక్క ఛార్జ్ అనేది 2 times పెరిగిందండి Q2. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటో చూడండి. ఇక్కడ ఛార్జెస్ అనేవి డబల్ అయితే ఫోర్స్ కూడా వాటి మధ్య అంటే ఇంక్రీజ్ అయ్యిందండి. సో 2 × 2 = 4. ఫోర్స్ కూడా మనకి 4 times అవుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చూడండి,
1 into 1 is equal to 1. 2 into 1 is equal to 2. 2 into 2 is equal to 4. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అంటే ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2, ఇది ఆబ్జెక్ట్ 3 అనుకుంటే ఒకసారి చూడండి, డబుల్ ద ఛార్జ్ విల్ డబుల్ ద ఫోర్స్. అంటే ఇది మనకి కాన్స్టెంట్ అండి. ఇక్కడ మనం ఛార్జెస్ ఏమీ పెంచలేదు అలాగే తగ్గించలేదు. కానీ ఆబ్జెక్ట్ 2లో చూడండి, ఒక ఛార్జ్ రెండింటిలో కల్లా మనం ఒక ఛార్జ్ని మాత్రం డబల్ చేసాం. అలా డబల్ చేయడం వల్ల ఫోర్స్ కూడా డబుల్ అయింది. డబుల్ ది వన్ ఆఫ్ ద ఛార్జ్, డబుల్ వన్ ఆఫ్ ద ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ద ఫోర్స్. అలాగే ఆబ్జెక్ట్ 3లో చూడండి, డబ్ల్యూ ఈజ్ ద 2 charges. It means quadruple the forces, అంటే 4 times the force. Of force. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చూడండి, మన కాన్సెప్ట్ అంటే ఆబ్జెక్ట్ 1లో చూస్తే కనుక ఫోర్స్, డిస్టెన్స్ అలాగే ఛార్జెస్ అనేవి మనం ఒక కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి తీసుకుంటే, అక్కడ ఆబ్జెక్ట్ 2లో మాత్రం ఆ 2 ఛార్జెస్లో ఒక ఛార్జ్ మాత్రం మనం డబుల్ చేస్తే ఫోర్స్ కూడా డబుల్ అవుతుంది. అట్లా కాకుండా మనం ఆబ్జెక్ట్ 3లో కనుక చూసుకుంటే 2 ఛార్జెస్ని కనుక మనం డబుల్ చేస్తే ఛార్జ్ అనేది 4 టర్మ్స్, అదే ఫోర్స్ అనేది 4 టర్మ్స్ అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది మీకు ఇక్కడ మల్టిపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి. రెండింటిలో ఒక ఛార్జ్ని మాత్రం డబుల్ చేసాం కాబట్టి 2 into 1 equal to 4 16 times. అలాగే ఆబ్జెక్ట్ 3లో కనుక మనం చూసుకుంటే 2 ఛార్జెస్ని డబుల్ చేసాం కాబట్టి 2 into 2 equal to ఫోర్స్ అనేది 4 times అనేది పెరగడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటుందండి. ఇప్పుడు వీటి మధ్యన ఫోర్స్ అనేది మనం ఎలా పెరుగుతుంది అనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ అలాగే ఫోర్స్ మధ్య ఉన్న రిలేషన్ అనేది తెలుసుకున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 బెలూన్స్ అనేవి ఉన్నాయి. ఇది బెలూన్ ఏ, అలాగే ఇది బెలూన్ బి. ఇది బెలూన్ బి అనుకుంటే ఈ రెండింటిని మనం సెంటర్ పాయింట్స్ నుంచి ఫోర్స్ అనేది తీసుకుంటే, ఇప్పుడు మనకి కూలింగ్స్ లాలో స్టేట్మెంట్లో ఒకసారి కనుక మనం గుర్తు చేసుకుంటే, ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఛార్జెస్, అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేర్ డిస్టెన్సెస్ అని మనకి ఇక్కడ చెప్పాడు అనమాట. అయితే వాటి మధ్యన డిస్టెన్స్ అనేది పెరిగితే చూడండి, డిస్టెన్స్ అలాగే ఫోర్స్, వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది కనుక పెరిగితే ఫోర్స్ అనేది తగ్గుతుంది. అదే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా అంటే మనకి ఇక్కడ డెఫినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే డిస్టెన్స్ కనుక పెరిగిందంటే ఫోర్స్ అనేది తగ్గుతుంది. మనకి ఈ విధంగా ఫుల్లింగ్స్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇది మీకు డయాగ్రామేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ డయాగ్రామ్లో మనకి బెలూన్ ఏ అలాగే బెలూన్ బి ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ డి అనుకుంటే చూడండి, రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ డి అనుకుంటే వాటి మధ్య ఉన్న ఫోర్స్ని మనం ఎఫ్ అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది కనుక మనకి నెక్స్ట్ ఆబ్జెక్ట్లో చూడండి, ఈ డిస్టెన్స్ అనేది కనుక మనకి పెరిగితే అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక మనకి పెరిగితే 2D అవుతుంది. మరి ఫోర్స్ ఎంత అయ్యిద్ది అనేది మీకు ఎలా తెలిసింది అంటే ఒకసారి చూడండి. కూలంబ్స్ డెఫినేషన్ ప్రకారం ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేర్ డిస్టెన్స్ అన్నాడు, డిస్టెన్స్ స్క్వేర్ అన్నాడు. అంటే ఇట్ మీన్స్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/d. ఇక్కడ డి అనేది 2 times పెరుగుతుంది, 2 అయింది కాబట్టి 2 square అనేది మనం ఇక్కడ రాయొచ్చు అండి, డి స్క్వేర్ అన్నాడు కాబట్టి. సో ఇట్ మీన్స్ 1/4 ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఇక్కడ 4 times డిక్రీజ్ అవుతుంది. ఇట్ మీన్స్ మీకు ఇక్కడ చూడండి, సో మనకి ఫోర్స్ అనేది 1/4 times అవుతుంది. అంటే డిస్టెన్స్ డబల్ అయితే ఫోర్స్ అనేది 1/4 అవుతుంది, అంటే క్వార్టర్ తగ్గిపోతుంది అనమాట. సో ఇదండి ఫోర్స్కి అలాగే డిస్టెన్స్కి మధ్యన రిలేషన్ పూరించిన ప్రకారం.